హాయ్ అందరికీ నమస్తే. నేను మీ శ్రీలక్ష్మిని. ఈ మధ్య కొంచెం వీడియోలో గ్యాప్ వచ్చింది, ఏమనుకోవద్దు. ఇప్పుడు ఈరోజు నా దగ్గర ఉన్న హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ మీకు చూపించాలనుకుంటున్నాను. అంటే పెద్ద పెద్ద బ్రాండ్లు కాకపోయినా కానీ చిన్న చిన్న మినిమం బ్రాండ్స్ ఉన్నాయి నా దగ్గర, అవి మీకు చూపించాలనుకుంటున్నాను. మరి స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఇప్పుడు అందరూ స్లింగ్ బ్యాగ్స్ బాగా వాడుతున్నారు కాబట్టి నేను పెద్ద స్లింగ్ బ్యాగ్ ఫ్యాన్ ఏం కాదు, అవి చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇది సింపుల్ డైలీ వేర్, ఇది ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది, సింగిల్ జిప్ వస్తుంది అనమాట. దీంట్లో ఏమి పెద్ద పార్టీషన్స్ అలాగేం రావు. స్లింగ్ బ్యాగ్ ఇలా కొంచెం మనం అడ్జస్ట్ చేసుకొని చేసుకోవచ్చు కావాలంటే. ఇది సింపుల్ డైలీ వేర్ స్లింగ్ బ్యాగ్ అన్నమాట. ఓకే, మనం ఎంత కావాలంటే అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు ఎంతో ఉపయోగపడేది ఇంకొకటి మీకు చూపించాలనుకుంటున్నాను. ఇది మినీ హ్యాండ్ బ్యాగ్ లోకి అన్నిటికీ యూజ్ అయ్యేలాగా కార్డ్ హోల్డర్ అన్నమాట. ఇదిగోండి, ఇట్లా ఇక్కడంతా కార్డ్స్ పెట్టుకునేలాగా, ఇక్కడ ఫొటోస్ పెట్టుకున్నాను. ఇవి పార్టీషన్స్, మనీ పెట్టుకోవడానికి అలాగా. ఇది బ్రాండ్ ఫర్ ఎవర్ గ్లామ్ అనే బ్రాండ్ నుండి తీసుకున్నాను. ఇక్కడ ఒక సీక్రెట్ ది కాయిన్స్ వేసుకోవడానికి కూడా వస్తుంది అనమాట. ఇటు సైడ్ చాలా చిన్న సైజు, ఇది జీన్స్ క్లాత్ తో వచ్చింది అనమాట. ఓకే, నెక్స్ట్ అందరికి యూజ్ అయ్యేది హెడ్ ఫోన్స్, అవన్నీ హ్యాండ్ బ్యాగ్ లో వేస్తాం కదా, చిక్కు చిక్కు అయిపోవడం అలా అవుతుంది. మళ్ళీ కాయిన్స్ వేస్తే కనిపించవు కొన్ని, అవి కూడా మనకి మంచిగా యూజ్ అయ్యేలాగా ఒక చిన్నది హ్యాండ్ బ్యాగ్ లో యూజ్ అయ్యేలాగా ఒక చిన్న పౌచ్ అన్నమాట. దీంట్లో కాయిన్స్, హెడ్ ఫోన్స్ అన్ని ఇట్లాగా వేసుకొని క్యారీ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొకటి మినీ హ్యాండ్ బ్యాగ్ అన్నమాట. జస్ట్ ఇట్లా హ్యాండ్ కి ఇలా హోల్డ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. దీనికి మల్టిపుల్ జిప్స్ వస్తాయి అన్నమాట. దీనికి ఓకే, దీంట్లో చాలా 1 2 3 4 జిప్స్ వస్తాయి. దీనికి చాలా పార్టీషన్స్ ఉంటాయి, చాలా బాగుంటది. ఇది ఎక్కువ యూజ్ చేసేది మాత్రం నేను ఇదే. చాలా ఉంటాయి దీంట్లో పార్టీషన్స్. మనీ సేవ్ చేసుకోవాలన్నా చిన్న చిన్న పార్టీషన్స్ చాలా ఉన్నాయి. మీకు పర్స్ అంటే నీకు ఒక చిన్న చిట్కా, నేను వాడేది మాత్రమే మీకు చెప్తున్నాను. ఓకే, అందరూ చాలా డబ్బులు వేస్ట్ అవుతున్నాయి, మీరు ఎక్కువగా ఎందుకు పర్చేస్ చేస్తున్నారు, ఎందుకు వేస్ట్ చేస్తున్నారు అని చాలా మంది అడుగుతున్నారు. కొంతమందికి కొన్ని విషయాల్లో చాలా ఇష్టంతో, ప్యాషన్ తో కొనుక్కుంటారు. మన కోసం మనం స్పెండ్ చేసుకోవడం తప్పు కాదు కదా. నాకు తెలుసు లిమిట్స్, ఎంతవరకు కొనుక్కోవాలి, ఎంతవరకు సేవ్ చేయాలి. అందరికి ఖర్చు చేసేదే కనిపిస్తుంది, సేవ్ చేసే పార్ట్ వేరే విధంగా మేము సేవ్ చేసుకుంటాము. అంటే నాకు కొన్ని బట్టలు కొంచెం ఫ్యాషన్ పరంగా అట్లాంటివి నాకు చాలా ఇష్టము. అందరూ ఖర్చు చేస్తున్నారు అని అనుకుంటారు కానీ నాకు కొన్ని విషయాల్లో నేను కాంప్రమైజ్ అవ్వను. ఉన్నది ఒక్కటే చిన్న జీవితం, మనకి నచ్చినట్టుగా ఉండాలని నా ఫీలింగ్. నగలు ఇలాంటివి అంటారా, కొన్ని బయటకు వేసుకెళ్ళినా సేఫ్టీ లేదు ఈ రోజుల్లో మాత్రం. ఇవి మాత్రము మనకి నచ్చిన బట్టలన్నా వేసుకోపోతే ఇంకెందుకండి లైఫ్. అందుకనే మాత్రం దీంట్లో మాత్రం నేను కాంప్రమైజ్ అవ్వను. నాకు తెలుసు లిమిట్ ఎంత వరకు ఖర్చు చేయాలో నాకు తెలుసు. మీకు ఒక చిన్న టిప్ అని చెప్పాను కదా, నేను ఒక 100 రూపాయలు తీసుకెళ్ళినా, నేను దాంట్లో 5 రూపాయలు రిక్షా ఎక్కినా, ఒకప్పుడు మాకు చిన్నప్పుడు రిక్షాలు ఉండేవి, రిక్షా ఎక్కినా గానీ నేను ఒక నోట్ రాసుకునేది అనమాట. పర్ డేకి నేను ఏమేమి ఖర్చు చేశాను ప్రతి ఒక్కటి రాసుకునేదాన్ని. అది నేను మా పెద్దక్క దగ్గర నుండి నేర్చుకున్నాను. అంటే చిన్న విషయాలు, మంచి విషయాలు ఎవరి దగ్గర ఉండైనా నేర్చుకోవచ్చు. కానీ నాకు ఆ చిన్న చిట్కానే నాకు చాలా బాగా ఉపయోగపడింది. అది మీకు కూడా సేవ్ అవుతుందని అనుకుంటున్నాను. నేను ఎవ్రీ మంత్ నేను 5 రూపాయలు నా దాంట్లో ఏవి ఖర్చు అయినా కానీ, ఎవరి డబ్బులైనా కానీ, నేను బయటికి వెళ్తే ఏది ఖర్చు చేస్తాను ప్రతి ఒక్కటి నోట్ చేసుకోవడం నాకు ఎన్నో ఇయర్స్ నుండి బాగా ఉపయోగపడిన టిప్ అన్నమాట. మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ కొన్ని ఇష్టపరంగా కొనుక్కుంటాను, కొన్ని రిస్ట్రిక్షన్స్, కొన్ని పెట్టుకుంటాను, కొన్ని ఖర్చు చేయాలా వద్దా అని నాకు కూడా తెలుసు. హ్యాండ్ బ్యాగ్స్ పరంగా అంటే కొన్ని ఇష్టపడి నేను తీసుకుంటాను. డ్రెస్సెస్ అంటే ఇంకా నగలు అలాంటివి అంటే పెద్దవి అంటే కొంతమంది పర్మిషన్ తీసుకొని అలాగా హస్బెండ్ ద్వారానో అలాగో కొనుక్కుంటాం. కానీ చిన్న సరదాలు మనకి నచ్చింది దాంట్లోనే ఎంజాయ్మెంట్ ఎత్తుక్కోవడం అనేది నాకు ఇష్టం. మీరు తప్పుగా అనుకోవద్దు, నేనేమైనా తప్పుగా చెప్పుంటే క్షమించండి. నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదామా? ఒకటి, ఇవి జస్ట్
ఇక్కడ ఓన్లీ ఒక ఫోన్, కొంచెం చేంజ్ వేసుకునేలాగే వచ్చింది. ఇది పర్స్ జస్ట్ ఇక్కడ దగ్గర చిన్న చిన్న షాప్స్ కి అలా వెళ్ళేలాగా ఇది యూజ్ అవుతుంది అనమాట. కొన్ని అకేషన్స్ కి కొన్ని యూజ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి కలంకారీ టైప్ ది తీసుకున్నాను. ఓకే, ఇది ఒక కలంకారీ టైప్, ఇది ప్రింటెడ్ క్లాత్ టైప్ వచ్చింది. మంచి బ్యాగ్, హ్యాండ్లూమ్ లాగా ఉంటది. దీంట్లో ఒక టూ త్రీ పార్టీషన్స్, మరి పెద్ద బ్యాగ్ కాదు, మినీ సైజ్ హ్యాండ్ బ్యాగ్ అంటారు. ఓకే, ఇదిగోండి ఇలా ఉంటది. లెదర్ ప్రెస్ ఇలా వస్తుంది అనమాట. చిన్న పార్టీస్ కి వాటికి యూజ్ అవుతుంది, మరీ పెద్దది కాదు. ఓకేనా, ఇది ఒక మంచి బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్, అంటే కొంచెం ఫంక్షన్స్ కి వాటికి యూజ్ అయ్యేలాగా తీసుకున్నాను. ఇది ఏం బ్రాండో గుర్తు లేదు. ఓకే, దీని మీద అయితే బిఎం అని ఉంది. చాలా లెదర్, మంచి లెదర్ హ్యాండ్ బ్యాగ్ అనమాట. ఇది 3000 అలా పడింది. ఎక్కువ పార్టీషన్స్ ఉంటాయి దీంట్లో. చూడ్డానికి చిన్న బ్యాగ్ లాగా ఉంది కానీ చాలా పార్టీషన్స్ ఉంటాయి. మనకి మేకప్ స్టఫ్ అంతా పెట్టుకోవడానికి కూడా విడివిడిగా పార్టీషన్స్, చిన్న పార్టీషన్స్ ఇచ్చారు. ఓకే, చాలా హెవీగా ఉంటది అనమాట. కొంచెం పార్టీస్ కి అట్లా ఉంటే రెడ్ బాగా ఎలిగెంట్ గా ఉండిద్దని చెప్పి నేను ఇది తీసుకున్నాను. చాక్లెట్ కలర్ విత్ రెడ్ అన్నమాట. దీనికి స్లింగ్ బ్యాగ్ లా కూడా వేసుకోవడానికి ఒక పెద్దది ఇచ్చారు, బెల్ట్ టైప్. అది నేను ఎక్కువ యూజ్ చేసుకోను, ఇలా వేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. చాలా బాగుంటది. నెక్స్ట్ ఇది చాక్లెట్ కలర్ విత్ గ్రీన్, చాలా బాగుంటది. నేను ఎక్కువ ట్రావెల్ చేయాలనుకుంటే మాత్రం ఇదే వాడతాను. బ్యాగిట్ కంపెనీ. చిన్న వెనకాల పార్టీషన్ వచ్చింది. తర్వాత ఇలా కొన్ని పార్టీషన్స్ వచ్చాయి అనమాట. మరి ఎక్కువగా రావు, ఒక 2 జిప్స్ వచ్చాయి లోపల. ఓకే, నెక్స్ట్ ఇది నేను రీసెంట్ గా తీసుకున్నాను. మరీ హెవీగా కొన్ని నచ్చినవి తీసుకుంటాను. మై ఫేవరెట్ కలర్ బ్లాక్ అన్నమాట. బ్లాక్ దేని మీదకైనా సెట్ అయిద్దని నా ఫీలింగ్, అందుకని ఈ బ్లాక్ తీసుకున్నాను. ఓకే, ఈ బ్యాగ్ చిన్నది, మినీ సైజ్, జస్ట్ మనం ఇక్కడ దగ్గర వాటికి వెళ్ళాలంటే అట్లాగా తీసుకున్నాను అనమాట. ఇది ఎక్కువ రేట్ కాదు, రీజనబుల్ రేట్, 1000 బిలో వచ్చేస్తుంది అనమాట. వెనకాల ఇట్లా పార్టీషన్ వస్తుంది. ఓకే, దీనికేమి ఇంకా అడ్జస్ట్మెంట్ అలాగేం ఉండదు. బాగుంది, క్లాత్ అయితే బాగుంది. మీరు మాత్రం చూసి తీసుకోండి హ్యాండ్ బ్యాగ్స్, ఎందుకంటే కొన్ని రోజుల తర్వాత ఈ లెదర్ అంతా ఇట్లా స్కిన్ లాగా పీల్ అయిపోయినట్టుగా అయిపోతాయి. మంచి క్వాలిటీయే తీసుకోండి. నెక్స్ట్ ఇంకొక దాంట్లోకి వెళ్ళిపోదాము. ఇది మంచి లెదర్ అంటారు, ఏమంటారో మరి నాకు క్వాలిటీ తెలీదు. ఇది కూడా ఫర్ ఎవర్ గ్లామ్ అనే పెద్ద సైజ్ బ్యాగ్ అన్నమాట. మనం ఒక చిన్న పిల్లలు ఉంటే ఒక 2 pairs అట్లా బట్టలు పెట్టేసుకొని అన్ని మనకి కావాల్సినవన్నీ పెట్టుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. నాకు ఇది రీసెంట్ గానే తీసుకున్నాను, చాలా బాగుంటది. ఇది రెయిన్ ప్రూఫ్ అన్నమాట. నీళ్లు పడ్డా లోపల థింగ్స్ అన్ని తడవడం అలాగేముండదు. చాలా బాగుంటది. చాలా పెద్ద బ్యాగ్ అన్నమాట. కొంచెం అన్ని పెట్టుకోవాలంటే లోపల పార్టీషన్స్ కూడా చాలా బాగున్నాయి. ఓకే, జిప్స్ క్వాలిటీ గానీ అలాగా చాలా బాగుంటది. చాలా పార్టీషన్స్ కూడా వస్తాయి. లైట్ వెయిట్ బ్యాగ్ అన్నమాట, హెవీగా ఉండదు. మనకి ఎంతసేపు అయినా హ్యాంగ్ చేసుకొని పెట్టుకోవచ్చు. నాకు ఒకటి మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. నేను చేతిలో ఫోన్ గానీ, చేంజ్ గానీ, డబ్బులు గానీ మామూలుగా జస్ట్ ఇట్లా చేత్తో పట్టుకొని వెళ్ళిపోయి ఎక్కడైనా పెట్టేసి మర్చిపోతాను అనమాట. అట్లా మీలో ఎవరికైనా ఉందా ఆ ప్రాబ్లం అనేది? ఉందా? నాకు ఒక్కదానికైనా? నేనే అలా ఫీల్ అవుతా. ఫోన్ గానీ, చేంజ్ గానీ, చిన్న బ్యాగ్స్ పట్టుకొని వెళ్ళిపోయాను అనుకోండి, ఎక్కడైనా పెట్టి మర్చిపోతాను అనమాట. మీకు కూడా అలాంటిది అలవాటు ఏమన్నా ఉందా? అది కామెంట్ రూపంలో చెప్పండి. ఓకే, ఇది చాలా బాగుంటది. చాలా మంచి బ్యాగ్ అన్నమాట. ఇది కూడా ఫర్ ఎవర్ గ్లామ్. ఓకే, ఇంకొకటి మీకు అందరికి యూజ్ అయ్యేది ఇంకొక బ్యాగ్ చూపిస్తాను. ఇది జస్ట్ మామూలు క్యాజువల్ బ్యాగ్, మీకు యూజ్ అవుతుందని చెప్తున్నాను. ఇది ఒక చిన్న బ్యాగ్ లా కనిపిస్తుందా? ఇది ఓపెన్ చేస్తే చాలా పెద్ద బ్యాగ్. ఇది మీరు అవసరమైనప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు, లేకపోతే వేరే బ్యాగ్స్ లో కూడా పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఇది కూడా వాటర్ ప్రూఫ్. నేను హాస్పిటల్స్ కి అలా వెళ్ళినప్పుడు పెద్ద ఫైల్స్ అవి పెట్టుకోవాలంటే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అన్ని పడతాయి అన్నమాట. ఓన్లీ సింగిల్ జిప్, జస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకుని మనం వేరే బ్యాగ్ లో కూడా పెట్టేసుకోవచ్చు అన్నమాట. మనకి టక్కున ఎక్కడికైనా వెళ్ళాలంటే కవర్స్ అవన్నీ వెతుకుతాము, కనిపించవు టయానికి. ఇలాంటి బ్యాగ్స్ అనుకోండి, ఇది ఫోల్డ్ చేసుకుని వేరే బ్యాగ్ లో పడేసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. నాది ఒక బ్యాగ్ పాడైపోయింది, ఇంకొకటి తీసుకున్నాను. ఇది రీజనబుల్ 300-400 లోనే దొరికేస్తుంది అనమాట. జస్ట్ ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఇట్లా దీనికి ఒక పిన్ వస్తుంది, ఇలా ప్రెస్ చేసుకోవడమే అనమాట. ఓకే, ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది కూడా వాడేసాను, బాగా మీకు యూజ్ అవుతుందని చెప్తున్నాను. ఓకే, ఇంకొకటి కాటన్ హ్యాండ్ బ్యాగ్ అనమాట. ఇది
జస్ట్ ఇలా ప్లెయిన్ కాటన్ బ్యాగ్ అన్నమాట. చాలా బాగుంటది. రెడ్ విత్ చాక్లెట్ కలర్. ఇది రఫ్ అండ్ టఫ్ వాటర్ లో వాష్ చేసుకోవచ్చు అలాగనమాట. చాలా బాగుంటది. లైట్ వెయిట్ కాటన్ క్లాత్ ఎలా ఉంటది, ఇప్పుడు సమ్మర్ కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే, ఇది ఓన్లీ పార్టీషన్, 1 పార్టీషన్ అంతే. వాటర్ బాటిల్స్, నాప్కిన్స్ అలాంటివి పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. నమస్తే. నేను ఇంకా ఫర్దర్ గా ఇంకేమైనా వీడియోలు చేస్తే బాగుంటది అనేది మాత్రం కామెంట్ రూపంలో చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. నమస్తే, ఉంటాను. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.